నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కొత్తగూడెంలోని హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రంగుల సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హాజరై పోలీస్ సిబ్బందితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి ప్రసిద్ధి కాంచిన బాయిలోనే బల్లి పరికే పాటకు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. సాధారణంగా విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే ఎస్పీ పండుగ వేళ స్నేహపూర్వకంగా మెలుగుతూ పోలీసుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. డాన్స్ చేస్తున్న సిబ్బందిని చప్పట్లతో ప్రోత్సహిస్తూ వారితో కలిసి సందడి చేశారు. పలు కీలక కేసుల్లో కఠిన చర్యలు తీసుకునే ప్రజల విశ్వాసం సంపాదించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఈ హోలీ సంబరాల్లో భాగస్వాములవటం ద్వారా పోలీస్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచారు. ఏదలాపురం మున్సిపాలిటీలోని గుదిమల్లలో శ్రీ తిరుపతమ్మ గోపయ్యల కళ్యాణం అనంతరం ఊరేగింపు కొనసాగింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల మధ్య కోలాహలంగా వేడుకలు జరిగాయి. దీంతో గుదిమల్లలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామస్తులంతా తరలివచ్చి తిరుపతమ్మ గోపయ్యల వేడుకల్ని కనులారా తిలకిస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పనుల్ని పూర్తి చేసి వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలని అధికారుల్ని గుత్తేదారుల్ని ఆదేశించారు. నాగర్ కర్నూలు మండల వానపట్ల, గన్యాగుల, పెద్ద ముద్దునూరు గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ను కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్ పెండింగ్ పనులన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగనే పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత శాఖల అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. పేదల భూములను లాక్కొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భూదాన్ భూముల బాధితుల్ని పరామర్శించిన నేతలు మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం బట్టి కుటుంబ సభ్యులకు విలువైన ప్రభుత్వ భూములను ఇచ్చిందని నేతలు కోటేశ్వరరావు, దేవకి వాసుదేవరావు ఆరోపించారు. ఈ సందర్భంగా అందుకు సాక్ష్యాలను మీడియాకు చూపించారు. ప్రజాపాలన అని చెబుతున్న పాలకులు ఎవరి బాగు కోసం పాలన సాగిస్తున్నారు, ఈ ఘటనే ఉదాహరణ అని విమర్శించారు. పార్కులకు ఇచ్చిన భూములు, ప్రకృతి వనాలకు ఇచ్చిన భూములు, పట్టణంలో కోర్టు విలువ చేసే భూములు ఉన్న షాపింగ్ మాల్ కట్టుకుంటుంటే దాంజోలీ బోర్డు ఇక్కడ గోపాలపురం దగ్గర 2000 గజాలు భూమి ఒక 3 సంవత్సరాల క్రితం దాంట్లో పార్క్ ఉంది. ఇప్పుడు పోతే పోయి 5 గోలు పట్టుకోవాలి. పేద ప్రజలతో ఎందుకు ఆడుకోవడం, ఎందుకు ఏమవుతుంది నీకు? అదే అంటున్నా, వీళ్ళకి పతనం ఖమ్మం జిల్లాతోనే స్టార్ట్ అయింది. రాజకీయ పతనం వీళ్ళే. మళ్ళా ఇంతమంది బీఆర్ఎస్ పార్టీలో కూడా వీళ్ళే ఉన్నారు, కొత్తలేం లేరు. ఇదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడే, తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడే. అప్పుడు ఇలా తెలియదా ఆడికి వచ్చింది పేదల ఖాతా ఇంకెవరో వచ్చారనుకో, ఆ రోజే వాళ్ళని అడ్డుకొని బయటికి పంపించాలి కదా. నిజమైన పేదల బిల్లు అయితే ఇవ్వాలి కదా. ఏంది ఇట్లనా చేసేది? మీరేం ఏసీలో ఉంటారు, లేకపోతే కాళ్ళలో తిరుగుతారు. ఇక్కడ వాళ్ళ బాధ అదే, మా భూముల్లో 4 రోజుల తర్వాత అది కూడా అవుతుంది. 4 రోజుల తర్వాత గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. పేద ప్రజలకు ఇవ్వడానికి ఏముంది? ఇప్పుడు మేము పోయినసారి ఇక్కడ గోలపాడు ఛానల్ దగ్గర మేము ఆచార్య గారిని తీసుకొచ్చాం. అక్కడ కూడా కాలువ ఎడల్పు చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి పంపించాలన్నారు. మేమేం చెప్పినట్టే ప్రభుత్వానికి, ఇన్ని రోజులు ఆగారుగా, 2 సంవత్సరాలు ఆగారుగా, ఇంకో సంవత్సరం ఆగండి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కూడా గత 10 రోజులుగా వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు నిర్వాసితుల ఆర్తనాదాలు 10 రోజులు కూడా వాళ్ళ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వానికి చేతగాట్లేదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళ ఇంట్లో ఏ పనులు ఆగవు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఆగవు, వాళ్ళ పర్యటనలు ఆగవు. కానీ 10 రోజులు 700 పైన కుటుంబాలని రోడ్డు మీదకి నెట్టి వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళు ఎన్ని అవస్థలు పెడుతున్నారు అనేది కూడా పట్టించుకోలేనటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉటావుటిన ఆ రోజు బొచ్చా బోర సర్దుకోవటానికి కూడా టైం ఇవ్వకుండా ఏదో కొంపలంటకపోతున్నాయి, అక్కడ విలువైన ఖనిజాలు ఏదో దోసపోతున్నారు.
లూటీలు చేస్తున్నారనే విధంగా ఒక టెర్రరిస్టులను లేదా మావోయిస్టులను అరెస్టు చేయడానికి చేసినటువంటి ప్రక్రియ అంత హడావుడి చేస్తూ పేద ప్రజల్ని 700 కుటుంబాలు దాదాపుగా ఒక 3 నుంచి 4,000 మంది ప్రజలని రోడ్డున పడేశారు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చినటువంటి అంబేద్కర్ భవన్లో అక్కడ ఉన్నటువంటి టీటీడీసీ ఆవరణలో పెట్టారు. మరి పెట్టిన తర్వాత ప్రభుత్వానికి సోయి ఉండొద్దా? వీళ్ళకి కనీస వసతులైనటువంటి ఆహారం, నీరు, వారు బాత్రూమ్ సౌకర్యాలు కల్పించవలసిన కనీస సౌకర్యాలు. మనం ఎవరన్నా దారిన పోయి ఇబ్బంది పడుతుంటేనే అన్నదానం చేస్తాం, ఇంకేదన్నా చేస్తాం. మీరు గెంటేసినటువంటి పేద ప్రజల్ని పట్టించుకునే బాధ్యత లేదా? వీళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఈ ప్రభుత్వం దగ్గర వీళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి డబ్బులు లేవా? ఒకరోజు వదిలేశారు, తెల్లారు వచ్చేసి ఇక్కడ ఎన్ని గవర్నమెంట్ బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని ఉంచకుండా నిరుపయోగంగా ఉన్నాయి, రాజీవ్ గృహకల్పలో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఈ ప్లాట్లలో వారికి మినిమం వసతులు, సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కల్పించడానికి మీరు ఏదైతే వాగ్దానం చేశారో మళ్ళా వీళ్ళకి అర్హులైన పేదలు అంటున్నారు కదా, ఉన్నదంతా కూడా పేదలే. మీ లెక్క ఉన్నోళ్ళు కాదు, బెంజ్ కార్లో తిరిగేటోళ్ళు కాదు, 5 స్టార్ హోటల్లో ఫంక్షన్లు చేసుకునేటోళ్ళు కాదు. రోజు కూలికి పోతేనే పొట్ట నిండేటువంటి పేదలే ఆ భూముల్లో నివాసం ఉన్నారు. ఎవడో అమ్మితే వీళ్ళు కొనుక్కున్నారు అని చెప్తున్నారు. వాడెవడో అక్కడ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే మీరు నిద్రపోయారని నేను అడుగుతున్నా. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఉన్న నాయకులు మీరే ఉన్నారు. దాని గురించి పూర్తి అవగాహన మీకుంది. మరి ఆ ప్రభుత్వం ఏం చేయలేనప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు ఏదో పొడద్దాము, ఇరగదిద్దాము, ప్రజాపాలన చేద్దామని పార్టీ బేసరితగా కండవ ఒక 2 నిమిషాల్లో మార్చి పార్టీలోకి వచ్చారు కదా మీ గెలుపు కోసం. ఆ యొక్క ప్రజాపాలన అందియాలన్న సోయి మీకు లేదా అని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. మరి అక్కడే వాళ్ళు ఎవరైతే పేదల యొక్క రక్తాన్ని దోచుకుంటున్నారో వాళ్ళందరినీ ముందస్తుగానే 2 సంవత్సరాలు అవుతుంది కదా, అప్పుడే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ పేదలకు ఏదైతే ఉందో వాళ్ళకి శాశ్వత గృహాలు కల్పించాలా, లేదంటే అక్కడ వాళ్ళకి వసతులు కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి కదా. ఆ చర్యలు ఎందుకు తీసుకోలేదని భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎక్కడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాలకు సిగ్గు లేదట, శవాల మీద పేలాలు ఎరగదింటనమాట. ఎవడో శవాల మీద పేలాలు ఎరగదిని రాజకీయం చేసేది? పేద ప్రజల్ని నోట్లో మట్టి కొట్టింది ఎవరు? ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి? ఇది పేదలకు పంచలేవా? ఈ యొక్క 700 మంది పేదలకి ఆ భూమిని ఇవ్వలేవా? పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోద్ది, మీ భూములకి డిమాండ్ తగ్గిద్దనే ఒక ఉద్దేశంతోనే కదా వీళ్ళని రోడ్డు మీద పడేశారు. మోడీ గారు మంచి చేస్తే పాపం మీ ద్వారా ఈ ప్రజలకు చెడు జరిగింది. మోడీ గారి అభివృద్ధి కోసం ఖమ్మానికి గొలుసుకట్టుగా 2 జాతీయ రహదారులు తెస్తే ఆ రహదారులు రావటం వల్ల ఖమ్మం అభివృద్ధి చెంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.